ఆంధ్ర రాష్ట్రంలో విస్తరించి ఉన్న తీర ప్రాంతంలోని రైతులకు మత్స్య పరిశ్రమ ప్రధాన ఉపాధి మార్గంగా ఉంటుంది. ఇక్కడ ఏడాదంతా చేపలు అన్ని దశల్లోనూ కనిపిస్తూ ఉంటాయి. చేపలు బహు సున్నిత జీవులు. వాతావరణ మార్పులను ఎంతమాత్రం తట్టుకోలేవు. ప్రస్తుత ఎండాకాలంలో చేపలకు మొప్ప పురుగు లేదా శంకుజలగ వ్యాధి, పేను, రెడ్ డిజీజ్ వ్యాధులు సోకుతుంటాయి. వీటి నివారణకు రైతులు విచ్చలవిడిగా రసాయనాలను వాడటం వల్ల చేపల్లో అవశేషాలు ఉండిపోవటమే కాక పెట్టుబడులు అధికమై రైతులు నష్టపోతున్నారు. కాబట్టి చేపల పెంపకంలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే వ్యాధులు సోకకుండా ఉండి పెంపకం లాభదాయకంగా ఉంటుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాస్. ఈ మంచినీటి చేపల పెంపకంలో మన ఏరియా కానీ చూసుకున్నట్లయితే, మన ప్రాంతాలను అంతా చూసుకున్నట్లయితే మనకి వ్యాధులు యాజమాన్యం కూడా అతి ముఖ్యమైనది. ఈ వేసవికాలంలో కానీ ఇప్పుడు కానీ చూసినట్లయితే మనకి ఈ చేపల చెరువులో ఈ మధ్యకాలంలో మా ల్యాబొరేటరీకి కానీ లేకపోతే మేము ఫీల్డ్లో తిరిగినప్పుడు చూసినంతా కూడా గమనించినట్లయితే, ఒకటి మొప్ప పురుగు, అంటే దీన్నే మనం ఏంటంటే శంకు జలగ అంటాం, అది ఒకటి. తర్వాత ఏంటంటే కొన్ని చెరువులు అక్కడక్కడ పేను అనేది సాధారణంగా ఎప్పుడు ఉండడం జరుగుతుంది. ఇది కాకుండా ఏంటంటే మనకి బ్యాక్టీరియా తెగిలి ఏంటంటే ఈ రెడ్ డిసీజ్ ఒకటి ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇవి అతి ముఖ్యంగా మనకి కనిపిస్తున్న వ్యాధుల పరంగా చూస్తుంది. ముఖ్యంగా ఈ వ్యాధుల యాజమాన్యాలు చూడాల్సిందంటే, మొట్టమొదటిగా మనం ఏవైనా 1-2 చేపలు చనిపోతుంటే మన వ్యాధి నిర్ధారణ చేయకుండా శానిటైజర్ ఒకటి, యాంటీబయాటిక్స్ ఒకటి మనం అసలు మేతలో కట్టకూడదు. చేపకి ఏ వ్యాధి ఉందని మనం నిర్ధారించుకోవాలి. నిజంగా దానికి శంకుజాలగ ఉందా, పెయిన్ ఉందా, లేకపోతే రెడ్ డిసీజ్ ఉందా, లేకపోతే ఇంకా బ్యాక్టీరియల్ తెగిలిన పొట్ట వ్యాధి ఉందా, ఏమైనా ఉన్నాయి ముందు మనం దాన్ని నిర్ధారించుకున్న తర్వాతే దానికి అనుగుణంగా మందులనే వాడాలి అవసరమైతేనే. అసలు వ్యాధులు రాకుండా ఏంటంటే మనం ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక 25 కేజీలు అగ్రికల్చర్ లైము, 25 కేజీలు సాధారణ ఉప్పు మనం ఉదయాన్నే కానీ జల్లుకున్నట్లయితే చాలా వరకు వ్యాధులు రాకుండా ఉంటుంది. ఎప్పుడైతే మనకు వ్యాధి వచ్చిందో, ఎప్పుడైతే 4-5 చేపలు మనకు చనిపోతున్నాయని కానీ ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే మనం తీసుకెళ్ళి పరీక్షించి దానికి రెడ్ డిసీజ్ ఉంది అని నిర్ధారించినప్పుడు దానికి ఏం చేయాలంటే దానికి కావాల్సిన యాంటీబయాటిక్ ఏంటిది, ఆక్సిటెట్రాసైక్లిన్ చాలా వరకు సరిపోతుంది. అది లేదంటే ఎన్రోఫ్లాక్సిన్ వరకు మనం ఏం చేయాలంటే మనం మేతలో పెట్టాల్సింది. ఎప్పుడైతే మేతలో పెట్టేటప్పుడు మేతలో చేపల బరువును చూసి దాన్ని మేతలో పెడతాం. 100 కేజీలు చేప కనుక 10 గ్రాముల వరకు కూడా మనం యాంటీబయాటిక్ ఏదైనా తీసుకుంటే పెడతాం. అది పెట్టినప్పుడు ఒకసారి యాంటీబయాటిక్ మనం మొదలెట్టినప్పుడు మనం ఏం చేయాలంటే అది వరుసగా 5 రోజులు కంపల్సరీ పెట్టాలి. మనకి ఎప్పుడైతే ఈ యాంటీబయాటిక్ పెట్టామో 2 రోజుల్లో చేపలు చనిపోవడం ఆగిపోతుంది. ఈరోజు 4 వచ్చినవి రేపు 4 వస్తాయి, ఎల్లుండేమో పూర్తిగా రాకపోవడం, 2 రావడం, తర్వాత 4వ రోజుకి పూర్తిగా 0 అయిపోతుంది. అలా కాకుండా మనకి 5వ రోజుకి కూడా ఇంకా 4 అయిపోతున్నాయి, ఇంకా కొద్దిగా సంఖ్యలో పోతున్నాయి అనుకుంటే అప్పుడు మనం మనం ఇచ్చే మందు ఎప్పుడైతే మనం చేపల సంఖ్య తగ్గుతుందో, మరణించే సంఖ్య తగ్గుతుందో మనం ఇచ్చే మందు పనిచేస్తుందని లెక్క. ఆ తర్వాత ఏం చేయాలి, దాన్ని ఇంకొక 7 రోజుల వరకు కూడా మనం యాంటీబయాటిక్ని పెట్టి అప్పుడు మనం ఆఫ్ చేయాలి. మ్యాక్సిమం మనకి అప్పటికి కూడా ఏంటంటే ఒక 10 రోజుల కంటే ఎక్కువ మాత్రం పెట్టకూడదు. తర్వాత మనం ఏంటంటే శానిటైజర్ అనేది నీటిలో బ్యాక్టీరియా సాంద్రత తగ్గించడం వాడతాం. 5% బ్రోమిన్ ఉన్నదైతే మనకి మంచినీటిలో బాగా పనిచేస్తుంది. దాన్ని మనం 1 లీటర్ ఎకరానికి కొట్టుకున్నట్లయితే చాలా వరకు సరిపోతుంది. దాన్ని ఒకసారే మనం మోతాదులో వాడతాం. వాడినప్పుడు ఏంటంటే మనం చూసుకోవాల్సింది, మన చెరువులో కానీ పెద్ద సైజు చేపలు ఇవి ఉన్నప్పుడు కానీ వాడుతున్నామంటే ఆక్సిజన్ సమస్య అనేది రాకుండా చూసుకోవాలి. తర్వాత మనం ఏరేటర్లు వేసుకుని దాని ఆక్సిజన్ సమస్య రాకుండా చూసుకున్నట్లయితే చాలా వరకు మనకి ఈ బ్యాక్టీరియల్ తెగులన్నీ కూడా తగ్గుతాయి. తర్వాత మనకి ఎక్కువగా వచ్చేది ఏంటంటే శంకుజలకి, అలాగే పెయిన్, ఈ రెండింటికి కూడా ఏంటంటే మనం ఎక్కువగా డెల్టా మెథ్రిన్, ఎకలెక్స్ ఇలాంటివన్నీ కూడా కొడుతుంటారు. ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్స్ ఏవన్నీ కూడా వాడకూడదు. శంకుజాలకు ఉన్నప్పుడు మాత్రం మనం ఒక డోసు మనం ఈ డెల్టా మెథ్రిన్ సంబంధించిన డోసు ఒకటి వాడితే సరిపోతుంది. అది ఏంటంటే మనకి ఎకరానికి 100 ml, మనం నీటి లోతు కానీ కొద్దిగా ఎక్కువ ఉంటే 150 ml, ఎకరానికి 150 ml ఒకసారి వాడితే సరిపోతుంది. ఇవి రెగ్యులర్గా మీరు సాల్ట్ వాడినట్లయితే మంచినీటి చెరువులు ఈ శంకుజలగ, పెయిన్ ఇవి కూడా తగ్గడం జరుగుతుంది. ఇవి వాడినా సరే ఏమవుతుందంటే డెల్టా మెథ్రిన్ వాడినా సరే ఆక్సిజన్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఆక్సిజన్ సమస్య వచ్చే అవకాశం ఉందో అటువంటి టైంలో ఏంటంటే వీటన్నిటికీ కూడా మనకి పొటాషియం పెర్మాంగనేట్, ఈ బాహ్య పరాణజీవులు కానీ లేకపోతే ఈ శంకుజలగ తగ్గడానికి కూడా మనం పొటాషియం పెర్మాంగనేట్ ఎకరానికి ఇంచుమించు 1 కేజీ అది ఉదయం పూట కానీ వాడినట్లయితే దీనివల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ ఉత్పత్తి కూడా అవుతుంది. అందువల్ల మనకి ఆక్సిజన్ సమస్య రాకుండా వీటిని తగ్గించడం జరుగుతుంది. మన నిపుణుల సలహాతో ఈ వ్యాధుల యాజమాన్యం చేయడం వల్ల చాలా వరకు మన నష్టం రాకుండా, అదేవిధంగా దిగుబడి కూడా మనకి బాగా రావడం జరుగుతుంది. తర్వాత మనం మార్కెట్లో అమ్మినప్పుడు వాటికి మంచి క్వాలిటీ చేపలను కూడా మనకు వాళ్ళకి అందించడం జరుగుతుంది.